గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. మనకు ఇప్పుడు ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్కు ఏంటంటే ఇప్పుడు కీబోలో వేసినటువంటి ఐడీస్లో మనకు 1% అనేది వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అయితే కొంతమందికి ఈ విషయమే తెలియదు. అదేంటో మనం తెలియపరచాలి. ఎందుకంటే ఐడి వేసి వదిలిపెట్టడం కాదు, దానిలో ఉన్నటువంటి సేలబుల్స్గా మనం విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా కాకముందు విత్డ్రా అవ్వట్లేదు, కైండ్ ఎక్స్చేంజ్లో రావట్లేదు అనడం జరిగింది. కైండ్ ఎక్స్చేంజ్లో వచ్చింది, బ్రహ్మాండంగా ట్రేడ్ అవుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే మనము ఏమేం చేయాలి, మన కాయిన్స్లో కీబోలో ఉన్నటువంటి కాయిన్స్ను మనం విత్డ్రా చేయాలంటే మనము ఏమేం కంప్లీట్ చేయాలి. నిదానంగా 1-2 సార్లు వీడియో చూడండి, చూసి మీరు మొత్తం కంప్లీట్ చేసుకోండి. అయితే ఫస్ట్ మనము చేయాల్సింది ఏంటంటే మన కీబో ఐడిని ఓపెన్ చేసుకోవాలి. కీబో ఐడిని ఓపెన్ చేసుకోవాలి. కీబో ఐడిని ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఐడి ఏమో ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మెనూలో పోయి కేవైసీ అప్డేట్ కంప్లీట్ అయిపోయిందా అని చూసుకోవాలి. ఓకే, కంప్లీట్ అయిపోతే ఓకే, కాకపోతే కేవైసీ అప్డేట్ చేసుకోండి. తర్వాత మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ కంప్లీట్గా మొత్తం గ్రీన్లో ఉందా, లేకుంటే ఇక్కడ కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి మై ప్రొఫైల్ ఎడిట్ బోల్డ్ ఓపెన్ చేసుకొని అసలు చూసుకోండి. ఈ విధంగా కంప్లీట్ ఉండాలి. కాకపోతే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ ఈ 3 చేసుకున్న తర్వాత మీ కేవైసీ అనేది మొత్తం కీబో సేవింగ్ అకౌంట్లో కేవైసీ కంప్లీట్ అయిపోయినట్టు. తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనము ఎక్స్చేంజ్ పూర్తిగా అయితే మనకు ఎక్స్చేంజ్లు మాత్రం 3-4 ఎక్స్చేంజ్ రావడం జరిగింది. అయితే ఆ ఎక్స్చేంజ్లో మనము మనకు కావాల్సింది ఐఎన్ఆర్ కాబట్టి ఐఎన్ఆర్ది మనకు వచ్చేసి ఇప్పటివరకు 4 ఎక్స్చేంజ్లు వచ్చినటువంటి 4 ఎక్స్చేంజ్లో మనకు మొత్తం 3 ఏమో ఇంటర్నేషనల్, ఒకటి వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. కాబట్టి మనం నేషనల్ ఇంటర్నేషనల్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనము కీబోలో ఉన్నటువంటి కాయిన్స్ను ఐఎన్ఆర్గా మనము తీసుకెళ్ళి బ్యాంక్ కొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము యూట్యూబ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ ఎక్స్చేంజ్ లింకులు ఇస్తా. మీకు ఏది నచ్చితే ఆ ఎక్స్చేంజ్ లింక్ మనం రిజిస్టర్ చేసుకోండి. అయితే నేను ప్రజెంట్ మీకు నేషనల్ ఇంటర్నేషనల్ ఐఎన్ఆర్ది కైన్ బిఎక్స్ ఓపెన్ చేస్తున్నా. కైన్ బిఎక్స్లో మీరు లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది మొబైల్కి వస్తుంది. తర్వాత రిజిస్టర్ అయిపోతుంది. తర్వాత మీకు మెయిల్కు ఓటీపీ వెళ్ళడం, మెయిల్కు లింక్ పోవడం జరుగుతుంది. అప్పుడు మెయిల్లో లింక్ని యాక్టివ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కేవైసీ ఉంటుంది. కేవైసీలో మీరు పోయిన తర్వాత మీకు ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ కొట్టండి. తర్వాత ఆధార్ నెంబర్ కొట్టుతుంది. మీకు అక్కడ ఆధార్ నెంబర్ కొట్టడం మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ తీసుకొని సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్ అయిపోతుంది. తర్వాత ఫ్రంట్ ఆధార్ కార్డు, బ్యాక్ ఆధార్ కార్డు 2 పెట్టండి. తర్వాత సబ్మిట్ చేసేయండి. మాన్యువల్గా ఫోటో తీయాల్సి ఉంటుంది, మాన్యువల్గా చేయండి. ఆ తర్వాత మీకు పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత మీ నేమ్ అక్కడ షో చేస్తుంది. తర్వాత మీరు పాన్ కార్డు ఫోటో తీసి సబ్మిట్ చేయండి. లాస్ట్ వన్ వచ్చేసి మీకు అక్కడ ఇది తీసుకున్న తర్వాత ఆధార్ కార్డుతో సెల్ఫీ అడుగుతాడు. ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని సెల్ఫీ మీరు పెట్టేసేయండి. తర్వాత కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్ వస్తుంది. బ్యాంక్ డీటెయిల్లో మీ బ్యాంక్ ఏదో బ్యాంక్ డీటెయిల్ ఇచ్చేయండి. అయిన తర్వాత ఇక్కడ మీకు మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫండ్లో రండి. ఫండ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఉంటుంది. సెర్చ్లో వచ్చేసి
కేబీసీ అని కొట్టండి. కేబీసీ కైనా అంటే కీబో కైనా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డిపాజిట్లో క్లిక్ చేయండి. ఇక్కడ డిపాజిట్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది వస్తుంది. అడ్రస్ను కాపీ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ను కీబో కైనా అడ్రస్ను కాపీ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి కీబో ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత మెనూలో రండి. మెనూలో వచ్చాక ఇక్కడికి వచ్చేసి ఇట్లా పైకి మెనూలో వచ్చాక పైకి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడికి వచ్చేసి అప్డేట్ BIP20 అడ్రస్ అంటారు. అక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ బాక్స్ ఉంటే మీరు సబ్మిట్ ఇక్కడ కొట్టేసి సబ్మిట్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ అయిపోతుంది. మీకు 1% అనేది మీకు ఇక్కడ సేలబుల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఎవ్రీ మంత్ మీకు 1% అనేది డైరెక్ట్గా మీకు కాయిన్ BXలో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కాయిన్ BX అనేది మీరు రిజిస్టర్ చేసుకొని KYC కంప్లీట్ చేసేసి పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంకోటి ఆప్షన్ రావడం జరిగింది. మీరు ఒకవేళ మీ డౌన్లో మీకు ఎవరన్నా మీకు అకౌంట్ ఇప్పించినట్లయితే వాళ్ళు ఒకవేళ మీ సేల్ చేస్తానంటే వాళ్ళకి అద్దన్నప్పుడు మీరు మర్జ్ చేసుకోవచ్చు. మర్జ్ అంటే ఒక అకౌంట్ను ఇంకో అకౌంట్లో కలుపుకోవచ్చు. దానికి చేయాల్సింది ఫస్ట్ మీరు మర్జ్ చేసుకో ముందు మీ అప్లైనర్ కానీ మీ సిఓస్ కానీ WS అకౌంట్ ఎవరు ఉందో వాళ్ళకి అమౌంట్ 200 అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మర్జ్ కూపన్ మీకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మర్జ్ కూపన్ తీసుకున్న తర్వాత మీరు దేనిలో మర్జ్ చేసుకుంటారో దానిలో కూపన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే 3 అకౌంట్స్ ఉండాల్సి ఉంటుంది. ఒకటి మర్జ్ చేసుకోబోయేది వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. విట్నెస్ ఇవ్వడానికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. మళ్ళీ ఇంకోటి మర్జ్ చేసుకునే వాళ్ళది ఒకటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. అయితే ఎవరు మర్జ్ చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్ అండ్ కండిషన్కి ఓకే చేసేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్కి కొట్టేసి బాక్స్ క్లిక్ చేసేసి గెట్ OTP కొట్టాలి. ఇక్కడ కొట్టుకుంటూనే మెసేజ్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ నేను చేసి ఉన్నాను కాబట్టి ఇది మీకు అవపడదు. ఆ తర్వాత షూరిటీ ఎవరు ఇస్తారో షూరిటీ కానీ మెర్జ్ చేసుకునేటోళ్ళు కంపల్సరీ KYC కంప్లీట్ అయి ఉండాలి. మెర్జ్ ఇచ్చేటోళ్ళకు అవసరం లేదు. అయితే ఇక్కడ విట్నెస్ వాళ్ళు ఇక్కడ KYC టర్మ్ కండిషన్కు మనము ఓకే చేయాలి. మెర్జ్ ఇచ్చేవాళ్ళు సుధా మనకు ఈ టర్మ్ కండిషన్కు ఓకే చేసి OTP కొట్టి ఉండాలి. తర్వాత మీరు మెర్జ్ ఎవరు కలుపుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే మెర్జ్ అనదర్ యూజర్లో క్లిక్ చేసేసి ఇక్కడ ఫస్ట్ కూపన్ను కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూపన్ తీసుకుంటారు కదా, ఆ కూపన్ను కాపీ చేసుకొని ఇక్కడ మర్జ్ అనదర్ యూజర్ కాడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కూపన్ను పేస్ట్ చేసేయండి. తర్వాత మీరు మర్జ్ ఎవరిది చేసుకుంటారో వాళ్ళ KGN నెంబర్ పెట్టి గెట్ OTPని టచ్ చేయండి. OTP వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ OTPని తీసుకొచ్చి దీనిలో పెట్టండి, పేస్ట్ చేసేయండి, లేకుంటే టైప్ చేయండి. తర్వాత మీకు ఎవరు షూరిటీ ఇస్తారో వాళ్ళ KGN నెంబర్ కొట్టేసి ఇక్కడ గెట్ OTP కొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు OTP వెళ్ళడం జరుగుతుంది. ఆ OTP ఇక్కడ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీరు కూపన్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే మీకు అక్కడికి సక్సెస్ఫుల్ అయిపోతుంది. అయిన తర్వాత మీరు అది మర్జ్ అయినటువంటి మీరు ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ స్విచ్ యూజర్ టచ్ చేస్తే ఇక్కడ మర్జ్ అయినటువంటి అకౌంట్స్ అవపడతాయి. అయితే మర్జ్ అయినటువంటి అకౌంట్ను మనం లాగిన్ చేసి చూసుకోవాలంటే ఇక్కడ లాగిన్ టచ్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి మర్జ్ అయినటువంటి అకౌంట్ ఇక్కడ మొత్తం టోటల్గా అవపడడం జరుగుతుంది. అయితే ఈ మర్జ్ అయినటువంటి అకౌంట్స్ నుండి మనం మెయిన్ అకౌంట్కు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇట్లా మెనూకు వచ్చేసి మెనూలో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ పైకి ఇట్లా తీసుకుపోయినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అవపడుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు పేరెంట్ అని ఉంది. దాన్ని టచ్ చేస్తే మీకు ఇక్కడ మర్జ్ అయినటువంటి అకౌంట్ నుండి మెయిన్ అకౌంట్ మీరు దేనిలో మర్జ్ చేసుకున్నారో దాంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ చేసేయాలి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేలబుల్ కాయిన్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాయిన్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ ఫస్ట్ దానిలో తీసుకెళ్ళాలని అన్ని కాయిన్స్ కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఇక్కడ పైన సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి చూడుతుంది మీకు ఇక్కడ మెయిన్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినటువంటి మనము ఆల్రెడీ మెయిన్ అకౌంట్లో అయిపోతుంది. మళ్ళీ మనం చూసుకోవాలంటే మై కమిషన్లో పోతే మీకు ఇక్కడికి వచ్చేసి మై కమిషన్లో పోతే అది ఇక్కడ మెయిన్ అకౌంట్లో వెళ్ళిన తర్వాత మీరు మై కమిషన్లో పోతే ఇక్కడ ఇక వచ్చేసి 25 అనేది మర్జ్ అయినటువంటి దాని నుండి మెయిన్ అకౌంట్లో రావడం జరిగింది. ఈ కాయిన్స్ అనేది మెయిన్ అకౌంట్లో రావడం జరుగుతుంది. ఈ మెయిన్ అకౌంట్ నుండి మనకు ఇక్కడ ఆల్రెడీ మనము ఎక్స్చేంజ్ కానీ వాలెట్ కానీ మనం అడ్రస్ ఇచ్చాము కాబట్టి డైరెక్ట్ అనేది మీకు 1% అనేది ఎక్స్చేంజ్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి. మన డౌట్ ఉన్నా కానీ మీరు నా యూట్యూబ్ ఛానల్ కింద మెసేజ్ అనేది చేయండి. చేస్తే మీకు ప్రతి ఒక్కరికి ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ప్రతి ఒక్కరికి పంపండి. ఎందుకంటే వాళ్ళు సుధా చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.